నమస్తే. వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ప్రధానంగా ఈ వీడియో చేయడానికి కారణం నేనేదో ఒక రాజకీయ పార్టీని సపోర్ట్ చేయాలని కాదు, ఒక మతానికి సంబంధించి మాట్లాడాలనుకోవట్లేదు ప్రధానంగా. ఖచ్చితంగా అయితే జరుగుతున్న విషయాల గురించి మాట్లాడాలని ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది. సో, ఇది ఒక ఒక వన్ సైడ్‌గా చూడొద్దు. ఒక రాజకీయ పార్టీకో, లేదంటే ఒక హిందూ సంఘాలకో నేను సపోర్ట్ చేయాలని మాట్లాడట్లేదు. ఈ ప్రవీణ్ పగడాల అంశానికి సంబంధించి నేను మొదటి నుంచి చేస్తున్న వీడియోలు కావచ్చు, చూస్తున్న విషయాల గురించి కావచ్చు, నేను మాట్లాడిన మనుషుల గురించి కావచ్చు, నేను గమనించిన విషయాలు నేను ఈరోజు మాట్లాడడానికి ప్రధానంగా మీ ముందుకు రావడం జరిగింది. హర్ష కుమార్ అనే వ్యక్తి మాజీ ఎంపీ ఒక ఈస్టర్ రోజు ఒక పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపు ఏంటంటే, ఎక్కడైతే ప్రవీణ్ పగడాల మృతదేహం దొరికిందో, సో ఆ ప్లేస్లో అందరం కూడా ర్యాలీగా వెళ్ళి అక్కడ మన నిరసన తెలుపుదామనేది ఈ పిలుపు ఎక్స్ ఎంపీ హర్ష కుమార్ ఇచ్చిన పిలుపు. నేనేమంటా అంటే, ఒక రాజ్యాంగబద్ధంగా ఒక పదవిని అనుభవించిన తర్వాత పబ్లిక్లో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం చేసే ప్రతి అంశాన్ని, మనం వేస్తున్న ప్రతి అడుగుని ఆచితూచి వేయాల్సి ఉంటుంది. మనమేమి వీధి రౌడీలం కాదు, లేదంటే ఒక సాదాసీదా మనుషులం కాదు. ఎందుకంటే ఇది ప్రజా కోర్టులో ఉన్నప్పుడు ప్రజలు మనల్ని ఖచ్చితంగా ప్రతి అంశాన్ని, మనం మాట్లాడుతున్న ప్రతి అంశాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇది దృష్టిలో పెట్టుకునే మనం మాట్లాడాలి, మీడియా ముందైనా కానీ వెనకైనా కానీ. కానీ ఆ రోజు మీరు ఇచ్చిన పిలుపు ప్రకారం, మీరు చేస్తున్న వీడియోల ప్రకారం నేను మాట్లాడాలనుకుంటే పక్కాగా క్రిస్టియన్స్ని రెచ్చగొట్టడానికి, ఈ ఉద్యమాన్ని క్రియేట్ చేయడానికి ప్రధాన అడుగు వేసింది ఫస్ట్ హర్ష కుమార్ అని నేను చెప్తా. ఎందుకంటే సామాన్య వ్యక్తులు ఎవరికి కూడా ప్రవీణ్ పగడాల ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు, ఎవరు చంపారనే తెలుసుకోవాలన్న ఆలోచన ఏ సాధారణ మనిషికి లేదు. దాన్ని ఒక రాజకీయంగానో లేదా ఒక సంఘానికి అధ్యక్షులు కావాలనో మనం చేస్తున్న విషయాలుగానే కనపడుతుంది. అది ఫస్ట్ నుంచి కూడా మీరు పెడుతున్న ప్రెస్ మీట్లు కావచ్చు, మీరు రిలీజ్ చేసిన వీడియోలన్నీ చూస్తే నాకు అనిపించింది అదే. ఎందుకు ఇంత ఇంటెన్షన్, దేనికి? అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా ఐజీ ప్రెస్ మీట్ పెట్టి 3 సార్లు క్లియర్గా అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది అనే అంశాన్ని దాదాపు 400 సీసీటీవీ ఫుటేజీలు రిలీజ్ చేసిన తర్వాత, దానికి సంబంధించి కంప్లీట్ కంక్లూజన్ ఒక గంట పాటు ఆయన ఇచ్చిన తర్వాత, ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత, ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న మనం చేయాల్సిన అంశం ఏంటంటే, మనకి ఏదైనా డౌట్ ఉంటే ఆ ఐజీ దగ్గర, ఆ అధికారి దగ్గర మనం కూర్చుని, నాకు ఇక్కడ డౌట్ ఉంది, దీన్ని మాకు క్లారిఫై చేయండి అనేది మనం మాట్లాడాల్సిన అంశం. ఏదో వీధి రౌడీలాగా దీన్ని ఒక గొడవ చేయాలి, ఈ శవాన్ని అడ్డు పెట్టుకుని మనం ఏదో చేయాలనుకునే విధాన ఆలోచనలోనే ఇట్లాంటివన్నీ పుట్టుకొస్తాయి. ప్రజల్ని రెచ్చగొట్టే అంశాలు మనం చెయ్యొద్దు. ఎందుకంటే మనం రాజ్యాంగ పదవిని మనకి ఇచ్చారు ప్రజలు ప్రధానంగా. కనీసం ఆ పదవికైనా మనం కట్టుబడి ఉండాలి. ఎట్లాంటి విధ్వంసాలు సృష్టించొద్దని మనం చెప్పాలి ఇంకా జనాలకి. మిమ్మల్ని చూసి ఇంకొక 10 మంది పాస్టర్లు రెడీ అయ్యారు. ఇది మీడియా ముఖంగా మనకు కూడా ఏదో ఫేమ్ వస్తుంది, మనం నలుగురు మధ్యలో మనం మాట్లాడితే ఇక్కడ ఏదో మనం ఫేమ్ అవుతాం, ఐజీని తిడితే ఫేమ్ అవుతాం, లేదా డీజీపీని తిడితే ఫేమ్ అవుతాం, లేదా ఒక పార్టీ పవన్ కళ్యాణ్ తిడితే ఫేమ్ అవుతాం, లేదంటే చంద్రబాబుని అయితే తిడితే ఫేమ్ అవుతామని చాలామంది పాస్టర్లు రెడీ అయ్యి ఈరోజు ఎలా అయిపోయిందంటే, ప్రవీణ్ పగడాల నిజంగా బతుకుంటే మీరు మాట్లాడే మాటలకి సగం చచ్చేటోడు ఈరోజు. అంత రాజకీయం చేస్తూ ఉన్నారు ఈ శవం మీద. ప్రధానంగా ఈ అనకూడదు, ఆ కుటుంబ సభ్యులు కూడా దీని మీద పెద్దగా మాట్లాడలేదు ఇప్పటిదాకా. వాళ్ళను కూడా ప్రతి క్షణం హింసిస్తున్న పరిస్థితి కనపడుతుంది మనం రిలీజ్ చేసే వీడియోలు. ఇలా చచ్చాడు, ఈడు చంపాడు, ఎందుకు ఇది? నువ్వు ఏదైనా నీకు డౌట్ ఉంటే కేపాల్ నిజంగా అతను మెచ్చుకోవాలి ఈ విషయంలో. అతను ఎక్కడా కూడా అల్లర్లు క్రియేట్ చేయడానికి చూడట్లేదు. దీన్ని కోర్టు పరిధిలోకి తీసుకెళ్ళి దీన్ని న్యాయబద్ధంగా కొట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది ఎవరైనా లీడర్ అనేటోడు చేయాల్సిన పని అది. మనం ఒక వర్గానికి
కొమ్ము కాస్తున్నప్పుడు ఎస్సీ ఎస్సీలకి మనం ఒక లీడర్‌షిప్ వహిస్తున్నప్పుడు ఇలాంటి మెసేజ్‌లు కరెక్ట్ కాదు. ఆ రోజు కూడా జరిగిందేంటి? నువ్వు ఒక నిరసన తెలపాలనుకున్నప్పుడు, శాంతియుతంగా తెలపాలనుకున్నప్పుడు రోడ్లెక్కి ఇంతమంది ప్రజలను బయటికి తీసుకొచ్చి అసలు ఏం జరుగుతుందక్కడ? ఈ 2 కులాలు కాదక్కడ. 2 మతాల మధ్యలో జరుగుతున్న చిచ్చు కింద కనపడతా ఉంది. ఎవరైనా కొంచెం అత్యుత్సాహం చూపిస్తే అక్కడ అల్లకల్లోలం అయ్యేది. హిందువుల మధ్యలో, క్రిస్టియన్ మధ్యలో. అంత సెన్సిటివ్ మ్యాటర్‌లో నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తే ఒక డీజీపీని గాని, ఒక ఐజీని గాని నువ్వు మాట్లాడే విధానం ఏంటి? అంటే ఒక ఐఏఎస్ అధికారిని నువ్వు మాట్లాడే విధానమే నీకు తెలియనప్పుడు, నీకు రాజ్యాంగ పదవి ఇస్తే ఏంటి? లేకపోతే ఏంటి? ఎందుకియ్యాలి? నిన్నేదో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సోనియా గాంధీ రెస్పాండ్ అయ్యి, నీ పనితీరుకి ఆమె ముక్తురాలైపోయి, నేను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్టుగా ఒక లెటర్ కూడా నువ్వు పోస్ట్ చేయడం జరిగింది. అంటే ఇది రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్నావా? లేకపోతే ఇక్కడ జస్టిస్ కోసం కొట్లాడుతున్నావా? సో, నా బాధేంటంటే ఇదొక పార్టీని నువ్వు తిట్టావని గాదు. ఇప్పుడు నారా లోకేష్‌ని తిట్టుకో, చంద్రబాబు నాయుడుని తిట్టుకో, జగన్ తిట్టుకో, నువ్వెవరినైనా తిట్టుకో. కానీ అది రాజకీయంగా పోతదది. కానీ ఒక ఐఏఎస్ అధికారి అతను ఎంత కష్టపడితే ఒక ఐఏఎస్ చదివి ఎంత కష్టపడితే ఏ ర్యాంక్ వస్తే అతనికి ఒక ఐపీఎస్ కావచ్చు, డీజీ కావచ్చు, లేదా ఐజీ కావచ్చు, ఎవరైనా గానీ ఆ పోస్ట్ వచ్చిందంటే ఖచ్చితంగా అతను చదివి కష్టపడి వచ్చే వ్యక్తి. మనకులాగా ఇంటర్ చదివినోళ్ళో లేకపోతే 10థ్ చదివినోళ్ళో కాదక్కడ. మరి అలాంటి వ్యక్తిని నువ్వు గౌరవించాలనుకున్నప్పుడు నీవు మాట్లాడే విధానంలో కూడా అది కూడా నువ్వు మాట్లాడేది పబ్లిక్‌గా. ఒక మీడియాను అడ్రెస్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఏ విధంగా మాట్లాడాలి? ఇలాంటి విషయాలు మనం దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడే విధానం ఉండాలి. పక్కాగా చెప్తున్నా, నువ్వు దీన్ని రాజకీయం చేయాలనే చూస్తున్నావు. ప్రవీణ్ పగడాల అంశం మీద నీ ఇంట్రెస్ట్ అంతా కూడా రాజకీయం మీద కనపడుతుంది కానీ ఇక్కడెక్కడా కూడా ఎవ్వరు కూడా నిన్ను నమ్మేటట్టు కనపడట్లేదు. సో, ప్రధానంగా ఇకనైనా దీన్ని మానుకొని మనం మాట్లాడే విధానం మార్చుకొని నువ్వు ఏదైనా కొట్లాడాలనుకుని నీకేదైనా డౌట్స్ ఉన్నాయి ఇలాంటి అంశాలంటే నువ్వు వెళ్ళు కోర్టులో పిల్లయి తెచ్చుకో. నీకేం కావాలి? నీకేం ఆధారాలు లేవు? నీకేం కావాలనుకుంటున్నావు నువ్వు అక్కడ మాట్లాడు. ఇక్కడ కాదు. ఐజీ కూడా చాలా సార్లు చెప్పాడు. నీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి మాట్లాడే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా అంటే మీరు వచ్చి నాకు ఆధారాలు ఇస్తే మేము ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటాం అంటున్నారు. ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ లేదా? ఇక్కడ లేదా? ఇక్కడ లేదా? ఇవన్నీ కాదు. నువ్వు వెళ్ళి ఐజీతో మాట్లాడావా? ఐజీ పోలీసులకు కోఆపరేట్ చేస్తున్నావా? అరెస్ట్ చేస్తే ఏంది? అరెస్ట్ చేస్తే ఏంటి? అరెస్ట్ చేయొద్దా? నువ్వు చేసే పనేంటి? జనాలు రెచ్చగొట్టేటప్పుడు నిన్ను అరెస్ట్ చేయకపోతే ఏం చేస్తారు? ఒకవేళ నిన్ను అరెస్ట్ చేయకపోతే ఆ రోజు అయ్యే పరిణామాలేంటి? ఒక హిందువు మధ్యలో, ఒక క్రిస్టియన్ మధ్యలో నువ్వు చిచ్చు పెడుతున్నావు. ఇది ప్రధానంగా అక్కడ ఐజీ కూడా మాట్లాడిన విషయాలు ఇవన్నీ. ఇట్లాంటి సెన్సిటివ్ మ్యాటర్‌లో మనం మాట్లాడే విధానం నేర్చుకోవాలి. నా బాధ నువ్వు పొలిటికల్‌గా ఎవరినైనా తిట్టుకో. నాకు పొలిటికల్‌గా కాదు ఇక్కడ. ఒక ఐఏఎస్ అధికారిని నువ్వు తిట్టే మాటలు, నువ్వు మాట్లాడిన భాష మార్చుకోమని చెప్తా ఉన్నా. ప్లస్ ఈ శవ రాజకీయాలు ఇకనైనా ఆపండి. అక్కడ యాక్సిడెంట్‌లో చనిపోయారని క్లియర్‌గా ఐజీ చెప్పిన తర్వాత ఇంకా శవ రాజకీయాలు ఏం చేస్తా ఉన్నారు? పాస్టర్ అజయ్ బాబు ఉన్నాడు. అతనేంటి అరెస్ట్ అయ్యి బయటకు వచ్చినాక ఇంకా నీ ఇష్టాచారం మాట్లాడుతున్నావు అంటే ఇక నీకు ఇంకా కోటింగ్ తప్పలేదనే అర్థం. ఎందుకంటే ఈ శవ రాజకీయాలు ఇంకా కంటిన్యూ చేయాలని. అసలు ఫ్యామిలీ మెంబర్స్‌కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఫ్యామిలీ మెంబర్స్ అసలు కనీసం బయటకు వచ్చి ఇప్పటిదాకా మాట్లాడిర్రా? వాళ్ళు చెప్తా ఉన్నారు కదా క్లియర్‌గా. ఈ కేసుని ఇకనైనా వదిలేయండి. దీన్ని పెద్ద ఇష్యూ చేయొద్దు. ఏదైనా కూడా మేము దేవుడికే వదిలేస్తున్నాం. వాళ్ళకి చెప్తున్నప్పుడు అసలు మీకేందే? పాస్టర్ ప్రవీణ్ పగడాలని ఒక తాగుబోతుని చేసింది కూడా మీరే. మీరు డైలీ ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు కావచ్చు, డిబేట్‌లో కావచ్చు, ఎవరికి లబ్ధి కోసం వాళ్ళు పాస్టర్ ప్రవీణ్ పగడాల అనే వ్యక్తిని తాగుబోతుని చేసి ఈరోజు చంపేశారు. చచ్చిపోయాక అతని క్యారెక్టర్ ఇంకా నాశనం అవుతా ఉంది రోజు రోజుకి. సో, ఇకనైనా ఇవి మానుకో. హర్ష కుమార్ నీకే చెప్తున్నా. ఇకనైనా ఇది మానుకో. మనం ఒక పెద్ద మనిషి హోదాలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నలుగురికి ఉపయోగపడేటట్టు ఉండాలి గానీ, ఈ రకంగా రెచ్చగొట్టే విధానాలు కరెక్ట్ కాదని నా ఉద్దేశం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ తెలుగు.